హలో అండి. తెలుసుకో ట్రేడర్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, మనం ఈ వీడియోలో మనం ఏదైనా గాని ఒక స్టాక్స్‌ని ట్రేడ్ చేస్తాం కదా! సో, దాన్ని మనం ట్రేడింగ్ టెర్మినల్ అంటామనమాట. అంటే మనం ఏ ఏ ఏ టెర్మినల్ అయితే మనము యూజ్ చేసి మనము ట్రేడింగ్ చేస్తామో సో, వాటిని మనము ట్రేడింగ్ టెర్మినల్స్ అంటుంటాం కదా! సో, ది బెస్ట్ ట్రేడింగ్ టెర్మినల్ సెట్టింగ్స్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. సో, మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్కువ మంది మన ఇండియాలో యూజ్ చేసేది వెబ్ బేస్డ్ ట్రేడింగ్ టెర్మినల్సే అనమాట. అంటే వెబ్ పేజ్‌లో అంటే మనకి గూగుల్ క్రోమ్‌లో కావచ్చు, ఫైర్ ఫాక్స్‌లో కావచ్చు, వీటిల్లో వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి ఆ వెబ్‌సైట్స్‌లోనే ట్రేడింగ్ చేస్తుంటామనమాట. అదే మనం ఫారిన్‌లో చూసినట్లయితే సో, సెపరేట్‌గా ట్రేడింగ్ టెర్మినల్స్ అంటూ ప్రతి బ్రోకరు మనకు ఒక టెర్మినల్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఆ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అంటే దాంట్లో ఫెసిలిటీస్ హైగా ఉంటాయండి. సో, వాళ్ళ ట్రేడింగ్ యాక్షన్ కూడా చాలా స్పీడ్ ఉంటుందనమాట. ఓకేనా. సో, అందుకోసం వాళ్ళు దాన్ని యూజ్ చేస్తుంటారు. సో, మనం బిగినర్స్. సో, మనం ఎక్కువగా ఈ ట్రేడింగ్ వ్యూని కానీ లేకపోతే ఈ ఇన్వెస్టింగ్ డాట్ కామ్‌ని గానీ యూజ్ చేస్తూ ఉంటామనమాట. సో, వీటిల్లో ది బెస్ట్ సెట్టింగ్స్‌ని అంటే దీన్ని మనం ఎట్లా ప్రొఫెషనల్‌గా మార్చుకోవాలి, ఎలా మనకు కంఫర్టబుల్‌గా తీసుకోవాలనే దాని గురించి నేను మాట్లాడతానండి. సో, ఎందుకో అది అంత ఇంపార్టెంటా అంటే అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, మనకు అపియరెన్స్ అనేది ఎంత నీట్‌గా అంటే మనకు చూడడానికి ఎంత నీట్‌గా మనకు చార్ట్ కనపడగలిగితే సో, మనం దాంట్లో అంత నీట్‌గా అనలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో, అందుకోసం ముఖ్యంగా ఈ ఈ వీడియో చేయడానికి గల కారణం అన్నమాట. ఓకేనా. సో, రైట్. ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! ఇదొచ్చేసి ట్రేడింగ్ వ్యూ ప్రొవైడ్ చేసే చార్ట్ అండి. సో, ట్రేడింగ్ వ్యూ వాళ్ళు నార్మల్‌గా వాళ్ళు ఈ దీని యొక్క జూమ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళు మనకు 100% అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో, మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినట్లయితే నేను 75% పెట్టడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అది చాలా కొద్దిమంది మాత్రమే చేస్తారు. ఎందుకంటే సో, ఎప్పటినుంచో ట్రేడింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే సో, ఇలా జూమ్ ఔట్ చేసుకొని చార్ట్‌ని చూస్తుంటారనమాట. ఓకేనా. సో, ఈ కొత్త ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జూమ్ ఇన్ చేసుకొని 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇలా చూస్తూ ఉంటారనమాట. సో, డిఫరెన్స్ అనేది మీకు అక్కడే అర్థమైపోతుంది. సో, ఎక్స్‌పీరియన్స్ ట్రేడర్‌కి బిగినర్‌కి ఉండే డిఫరెన్స్ అదే అనమాట. సో, ఇక్కడ ఎప్పుడైతే మీరు చార్ట్‌ని క్లోజ్ వ్యూలో అంటే చాలా దగ్గరగా చూస్తారో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకదనమాట. సో, ఎప్పుడైనా సరే దాన్ని బ్రాడర్ వ్యూలో చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ఇదొక మేజర్ వే అనమాట. అందుకోసం మనం డైరెక్ట్ ఫస్ట్ చార్ట్‌ని చూడడం కంటే కూడా ఫస్ట్ వెబ్‌సైట్‌ని మనం తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో, ఇక్కడ నేనైతే 75% పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో, ఇలా పెట్టుకున్నప్పుడు మనకేమవుతుందంటే ఆల్మోస్ట్ మనకిక్కడ ఎన్ని రోజులు డేటా కనిపిస్తుందండి. ఇంట్రాడే కోసమే చెప్తున్నాను నేనిక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆల్మోస్ట్ 9 డేస్ డేటా మనకిక్కడ క్లియర్‌గా చార్ట్‌లో కనిపిస్తుందనమాట. ఆల్మోస్ట్ ఒక పాస్ట్ 10 డేస్‌గా ఈ స్టాక్ అనేది ఎలా రియాక్ట్ అయిందనేది మనకిక్కడ కనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఇలా కనిపియడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అది ఎలా రెస్పాండ్ అవుతుంది ఆ ప్రైస్‌కి అనేది మనకు క్లియర్‌గా ఐడియా వస్తుందండి. ఓకేనా. సో, ఇదొక మేజర్ థింగ్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఇదండి. వాచ్ లిస్ట్. సో, ఈ వాచ్ లిస్ట్‌లో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్‌ని మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సో, మనకి ఎంత నీట్‌గా చార్ట్‌కి ఎంత వీలైతే అంత స్పేస్‌ని ఇవ్వడానికి ట్రై చేయండి. సో, దీన్ని క్లోజ్ వ్యూకి తీసుకురండి. మీకు స్టాక్ యొక్క కోడ్ కనపడగలిగేంత ఉంటే చాలన్నమాట. ఓకేనా. మోస్ట్‌లీ మనం ఇక్కడ స్టాక్ ప్రైస్‌నైతే ఎక్కువ మంది అబ్జర్వ్ చేయరండి. సో, స్టాక్ ప్రైస్‌ని మేజర్‌గా ఈ రేంజ్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో, కాబట్టి మనకి ఇక్కడ స్టాక్ ప్రైస్‌తో పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు కాబట్టి సో, ఈ ప్రైస్ అనేది మనకు చిన్నగా ఉన్నా ఇక్కడ క్లమ్జీ సిట్యుయేషన్ ఉన్నా మనకు ప్రాబ్లమ్ లేదండి. ఓకేనా. సో, రైట్. సో, ఈ సెట్టింగ్‌నైతే ఈ వాచ్ లిస్ట్‌ని ఇలా తక్కువగా పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. ఓకేనా. సో, థర్డ్ థింగ్ ఏంటంటే సెట్టింగ్స్‌లోకెళ్ళండి. సో, మీకిక్కడ స్కేల్స్ వస్తుంది కదా! సో, స్కేల్స్‌లో మీకిక్కడ బిడ్ అండ్ ఆస్క్ లైన్ ఉంటుందండి. సో, మీరు దీన్ని గనక ఎగ్జిక్యూట్ చేసినట్లయితే సో, బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు అనేసని ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుందనమాట. సో, ఇది కొత్తగా మనకు ట్రేడింగ్ వ్యూ వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో, దీనివల్ల నాకు తెలిసి పెద్ద యూజ్ అయితే లేదండి ఇండియాలో. ఎందుకంటే లిక్విడిటీ హైగా ఉంటుంది కాబట్టి సో, ఈ బిడ్ అండ్ ఆస్క్ లైన్స్ వల్ల మనకి ఏ యూజ్ లేదు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ యూజ్ అండి. ఎక్కడంటే సో, ఒక స్టాక్‌లో బయర్స్ కానీ, సెల్లర్స్ కానీ వాళ్ళ మధ్య ఉండే స్ప్రెడ్ రేట్ గనక ఎక్కువ ఉన్నట్లయితే ఈ టూల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో, మీరు బై చేయాలనుకుంటే సో, ఎక్కడ సెల్లర్స్ ఉన్నారు, అదే మీరు సెల్ చేయాలనుకుంటే ఎక్కడ బయర్స్ ఉన్నారు
అనే దాన్ని ఈ లైన్స్ మనకి ఇండికేట్ చేస్తాయండి. సో ఇది మామూలుగా మన మార్కెట్స్లో, మన ఇండియన్ మార్కెట్స్లో ఏ స్టాక్ లైన్ అప్లై చేస్తున్నట్లయితే దీనివల్ల పెద్ద యూజ్ అయితే మనకు కనిపించకపోవచ్చు, కానీ సో లిక్విడిటీ లేని స్టాక్స్లో ఇది చాలా మేజర్గా ఉంటుందండి. సో దీన్ని అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో రైట్, సో ఇది కాదండి మేజర్ టాపిక్ వచ్చేసి, సో ఇక్కడ అండి ఈ వెర్టికల్ గ్రిడ్ లైన్స్ అలాగే హారిజాంటల్ గ్రిడ్ లైన్స్ అనమాట, ఓకేనా. సో ఈ హారిజాంటల్ అలాగే ఈ వెర్టికల్, ఈ రెండు గ్రిడ్ లైన్స్లో మనకు ఈ వెర్టికల్ అని ఉంది చూసారా, ఇది మనకు కంప్లీట్గా అవసరం లేదండి. సో మీరు కంప్లీట్గా దీని ఒపెసిటీని 0 చేసేయండి, ఓకేనా. సో ఎందుకంటే ఇది 0 చేశారనుకోండి మీకు చార్ట్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట, ఓకేనా. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందండి. సో ఈ హారిజాంటల్ లైన్ కూడా మోస్ట్లీ 0 చేసేయండి ఇన్ కేస్ మీకు కావాలి. సో రౌండ్ ఆఫ్ నెంబర్స్కి పనికొస్తుందండి. సో ఎప్పుడైనా సరే ఈ హారిజాంటల్ లైన్స్ని కొంత మైన్యూట్లో ఒక 50%లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. కలర్ వచ్చి ఈ కలర్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే, సో మనకు రౌండ్ ఆఫ్ నెంబర్స్ దగ్గర ఆటోమేటిక్గా మనకి గ్రిడ్ లైన్ అనేది మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే సో మనకి ఈ రేంజ్లో ఒక రౌండ్ ఆఫ్ నెంబర్ ఉంది, సో ఇక్కడ మనకు రెసిస్టెన్స్ గాను లేకపోతే సపోర్ట్ గాను యాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని మనం తెలుసుకోవడం కోసం ఈ హారిజాంటల్ లైన్ అయితే మనకు బాగా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఓకే, సెకండ్ థింగ్ ఇది. థర్డ్ థింగ్ ఏంటంటే మీకు సెషన్స్ బ్రేక్అవుట్ అండి. సో ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి ఈ సెషన్స్ బ్రేక్అవుట్ ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు. సో మనకి ఈ రోజు ఎలా స్టాక్ రియాక్ట్ అయింది, నిన్న ఎలా రియాక్ట్ అయింది, మొన్న ఎలా రియాక్ట్ అయింది, పార్ట్గా డివైడ్ చేసి చూసుకోవడానికి ఈ సెషన్ బ్రేక్అవుట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో ఈ సెషన్ బ్రేక్అవుట్ని ఖచ్చితంగా మీరు టిక్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో రైట్, ఇక్కడ వాటర్ మార్క్ అని చూసారా, ఇది వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్లో డేటాని మనకు చూపిస్తుందండి. అంటే మనం ఏ స్టాక్లో ట్రేడ్ చేస్తున్నాం అనేది మనకు క్లియర్గా చూపిస్తుందండి, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది చాలా వరకు ఎక్కువ మంది యూస్ చేయరండి. సో ఇది చాలా బెటర్ వే అనమాట. అంటే ఒక స్టాక్ని మనము క్లియర్గా అంటే ఐడెంటిఫై చేయడానికి అనమాట. సో పదే మనం ఈ కార్నర్లో చూసుకోవాలి, లేకపోతే ఈ కార్నర్లో చూసుకోవాల్సి ఉంటుంది. సో మనం అంటే మనం ఏ చార్ట్లో అయితే ఎవరికైనా ఈ చార్ట్ని షేర్ చేస్తున్నట్లయితే, సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ వాటర్ మార్క్ని బేస్ చేసుకొని అంటే మనం ఆ చార్ట్ని షేర్ చేయడానికి బాగుంటుందండి. అంటే పర్టికులర్గా మనం ఒక ఈ స్టాక్లో మనం చెప్తున్నాము, ఈ స్టాక్లో మనం చేస్తున్నాం అని చెప్పడానికి ఈ వాటర్ మార్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇది ఒక బెస్ట్ వే అనమాట. సో నాకు తెలిసి ది బెస్ట్ సెట్టింగ్స్లో నేను ఎక్కువ యూజ్ చేసే సెట్టింగ్స్ అయితే ఇవే అండి. అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే మల్టిపుల్ ఇండికేటర్స్ని యూజ్ చేశానండి, ఓకేనా. సో మీకు ఇక్కడ చూసారా ఈఎంఏ రెయిన్బో ఉంది కదా. సో ఈ రెయిన్బో అనేది పర్టికులర్గా వీళ్ళు 3 ఇండికేటర్స్ని మాత్రమే అలో చేస్తారండి ఈ ఫ్రీ బేసిస్లో ఈ ట్రేడింగ్ వాళ్ళు. లేదు మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉంది అనుకుంటే ప్రాబ్లం లేదు, వాళ్ళు అన్లిమిటెడ్ ఇండికేటర్స్ని అయితే అలో చేస్తారు. మీకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ లేదు అయినా సరే మీరు ట్రేడింగ్ వ్యూలోనే ట్రేడ్ చేయాలనుకుంటున్నట్లయితే, సో ఏదైతే ఉందో దీన్ని మూవింగ్ యావరేజ్ రిబ్బన్ అంటారండి. సో ఈ మూవింగ్ యావరేజ్ రిబ్బన్ లాగా మల్టిపుల్ ఇండికేటర్స్ని నాకు కావాలి అనుకున్నట్లయితే, సో ఫైనల్గా వాళ్ళు అలో చేసే 3 ఇండికేటర్సే, బట్ ఆ 3 ఇండికేటర్స్ని బేస్ చేసుకొని మనం ఆ 3 ఆప్షన్స్ని బేస్ చేసుకొని మల్టిపుల్ ఇండికేటర్స్ని ఇంక్లూడ్ చేయడం ఎలా అనేది, సో అలా ఎలా ఇంక్లూడ్ చేస్తామనే దాని గురించి కూడా నేను పైన్ ఎడిటర్ అనే ఒక సిరీస్ అయితే మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంటుందండి. సో దాంట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే, సో ఆ పైన్ ఎడిటర్లో అంటే ఈ పైన్ ఎడిటర్ అంటే ఇక్కడ ఉంది చూసారా, సో ఈ పైన్ ఎడిటర్ని యూస్ చేసుకొని ఈ మల్టిపుల్ చార్ట్స్ని మనము మల్టిపుల్ ఇండికేటర్స్ని మనం ఈ చార్ట్లో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇది ఒక బెస్ట్ వే అండి. సో వీళ్ళైతే మంచి టూల్స్ అయితే ఆఫర్ చేస్తారు ఈ ట్రేడింగ్ వ్యూ వాళ్ళు, బట్ లిమిటెడ్ మనకు పెట్టేస్తారనమాట ఫ్రీ బేసిస్లో. సో నేనైతే నా సజెషన్ దీంట్లో ప్రీమియం అయితే ఎటువంటి పరిస్థితుల్లో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవద్దండి, వేస్ట్ ఆఫ్ టైం ఇది, దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. సో మీకు దీంట్లో ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అదే బెనిఫిట్స్తో మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ investing.com అనమాట. సో వీళ్ళు కంప్లీట్గా ప్రొవైడ్ చేస్తారండి A to Z, అంటే వీళ్ళ డేటానే వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే ఇది లిటిల్ బిట్ అవుట్డేటెడ్ ఉంటుంది. సో ఒక 2 years బ్యాక్ ట్రేడింగ్ వ్యూ ఎలా ఉండేదో, సో సేమ్ investing.com ప్రజెంట్ ట్రేడింగ్ వ్యూ అలానే ఉంది, బట్ ది బెస్ట్ సెట్టింగ్స్ అనమాట. సో సేమ్ మీకు ఇక్కడ చూడండి ప్లేలిస్ట్ మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట, వాచ్ లిస్ట్, ఓకేనా. సో కంప్లీట్గా మీరు వర్క్ అనేది సేమ్ దాంట్లో ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు. దీంట్లో మీకు ఎటువంటి లిమిటేషన్ ఉండదండి. సో సేమ్ దాంట్లో లాగే దీంట్లో కూడా. సో ఫస్ట్ మీరు జూమ్ అవుట్ చేయండి. సో జూమ్ అవుట్ చేశారనుకోండి మీకు స్పేస్ అనేది క్లియర్గా వస్తుంది. ఇక్కడ చూడండి. సో ఓకే, సో ఇక్కడ మీకు ఎంత స్పేస్ వచ్చిందండి. సో ఈ స్పేస్లో మీరు వర్క్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఉండే మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటంటే, మీరు మల్టిపుల్ చార్ట్ లేఅవుట్స్ని మీరు ఇక్కడ
ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ట్రేడింగ్ వ్యూలో ఆప్షన్ లేదండి, అంటే ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే మనకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మల్టిపుల్ చార్ట్ లేఅవుట్స్ అండి. సో నేను డే ట్రేడ్ కోసం కొన్ని, వీక్లీ కొన్ని, అలాగే పొజిషన్ తీసుకున్నప్పుడు వాటిల్లో కొన్ని, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క చార్ట్ లేఅవుట్ని అయితే నేను యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇలా మీరు యూస్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ఏ చార్ట్ని అయితే ఫస్ట్ డిజైన్ చేసుకుంటారో అలా డిజైన్ చేసుకున్న చార్ట్ని ఇలా ఇక్కడ ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ సింబల్ పైన అప్లోడ్ క్లిక్ చేసినట్లయితే దానికంటూ ఒక నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు మెన్షన్ చేసినట్లయితే అలా ఎన్ని చార్ట్ లేఅవుట్స్నైనా సరే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నా బేసిక్ టెర్మినల్ అనమాట. ఓకేనా. సో ఇది నా ట్రేడింగ్ అంటే డే ట్రేడ్స్ నేను వీటిని బేస్ చేసుకొని తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఎందుకంటే మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ ఎలా ఉంది అంటే ట్రెండ్ని అనలైజ్ చేసుకోవడం కోసం నేను ఇది యూస్ చేస్తూ ఉంటానండి. సో నా ట్రేడింగ్ టైం ఫ్రేమ్ ఇది అనమాట. సో నా హైయర్ టైం ఫ్రేమ్, అలాగే నా లోవర్ టైం ఫ్రేమ్, అలాగే డైలీ టైం ఫ్రేమ్. ఓకేనా. సో డైలీ టైం ఫ్రేమ్లో ఉండే ట్రెండ్ అనేది ఎక్కువ పవర్ఫుల్ అనమాట. ఓకేనా. అలాగే మనకి ట్రేడింగ్ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ అయితే ఉందో సో ఇది వచ్చేసి మన హైయర్ టైం ఫ్రేమ్ ట్రెండ్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ తీసుకుంటాను అనమాట. సో ఇది వచ్చేసి నా కంప్లీట్ నా బేసిక్ ట్రేడింగ్ టెర్మినల్ యొక్క ప్లాన్ అనమాట ఇది. ఓకేనా. సో వీటిని బేస్ చేసుకుని నేను ట్రేడ్స్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో నేను ఓపెన్గా చూపిస్తున్నాను. సో దాంట్లో ఎటువంటి ఇదేం లేదండి. సో ఇలా మీరు మీ వర్క్ని ఇలా చేసుకొని ది బెస్ట్ సెట్టింగ్స్ని యూస్ చేసుకుంటారని ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.